హాయ్ యూవర్స్, ఈరోజు నేను ఒక కప్పు బేసన్ తీసుకున్నాను. బేసన్ కర్రీ చూపిస్తాను, ఒకసారి లాస్ట్ వరకు చూడండి. ఇంత బౌల్ బేసన్ తీసుకోవాలి. బేసన్ ప్లేట్లో వేసుకోవాలి. వన్ స్పూన్ చిల్లీ పౌడర్, టర్మిక్ పౌడర్, సాల్ట్, వాము వేసుకొని మిక్స్ చేసుకుంటాం. ఇలా కలిపేసుకుంటాం. ఈ విధంగా ఉండలు చేసుకుంటాం. బాల్స్ చేసుకున్నాం కదా, ఆ బాల్స్ని ఈ విధంగా పొడవుగా చేసుకొని ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన వాటర్లోనే వేస్తాం. వాటర్ నుంచి తీసుకుంటాం. హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుంటాం. నెయ్యి వేసుకొని ఈ చేసినవి లైట్గా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై అయిపోయింది, తీసియండి. ఈ కర్రీకి ఒక మసాలా పౌడర్ చేసుకుంటాం. ధనియా 1 స్పూన్, జీరా 1 స్పూన్, సోంపు 1 స్పూన్, మిరియాలు హాఫ్ స్పూను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటాం. ఇది మిక్సీ జార్లో తీసుకుంటాం. పెరుగు 3 స్పూన్స్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్ 1 స్పూన్, చెంచా ధనియా పౌడర్ 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక సైడ్ ఉంచుకుంటాం. ఈ మిక్చర్ని 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని వండితేనే మీకు టేస్ట్ వస్తుంది. నెయ్యిలోని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాం. మిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ చాలు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఆనియన్ స్మెల్ పోయింది. ఇప్పుడు కలుపుకున్నాం కదా, పెరుగులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియా పొడి అంతా మిక్చర్ ఇందులో వేస్తాం. ఇంత కొంచెం ఇంగువ వేసుకొని స్టార్టింగ్ నెయ్యిలోనే వేసుకోవాలి. నేను స్కిప్ అయింది. నేను ఫ్రై చేశాను కదా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, సోంపు, అది మెత్తగా పౌడర్ చేయకూడదు. ఇలాగా బరగ్గా ఉండాలి. ఇలాగ ఉండాలి. మెత్త చేస్తే మళ్ళీ మీకు టేస్ట్ రాదు. కొంచెం వాటర్ వేసుకున్నాను. మిగిలిన దాంట్లోనే వేసుకుంటాం. మిగతా 1-2 ఇలా స్మాష్ చేసి వేసుకోండి. ఇట్లా అనిపిస్తుంది. ఇంకొంచెం ఉడకాలి కదా, మనం ఇంకొంచెం వాటర్ వేసుకుంటాం. ఇది దగ్గరికి అయిన వరకు మనం వెయిట్ చేయాలి. లాస్ట్కి కొంచెం నెయ్యి, హాఫ్ స్పూన్ కస్తూరి మేతి. ఈ విధంగా అన్నంలోని కానీ రొట్టెలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. థ్యాంక్ యూ.